Hello everyone, I'm Divya, your math facilitator. So మన ఏపీ పాలిసెట్ సిరీస్ లో భాగంగా ఇవాళ మనం పాలినామియల్స్ చాప్టర్ లో లెవెల్ 1 క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. రేపు లెవెల్ 2 క్వశ్చన్స్ చేస్తాం, ఓకేనా? అండ్ చాప్టర్ 1-2 కూడా ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం. కాన్సెప్ట్ లెవెల్ 1 క్వశ్చన్స్, లెవెల్ 2 క్వశ్చన్స్ చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ పిన్ చేస్తాను పైన. సో మీరు ఆ కాన్సెప్ట్స్ కూడా చూసేయండి, రైట్? సో లెట్స్ ప్రొసీడ్. సో ఫస్ట్ యాజ్ ఐ టోల్ యూ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం కదా. సో పాలినామియల్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకే? సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ చెప్తాను. సో పాలినామియల్ అంటే ఏంటి అసలు? ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో ఏమేమి ఉంటాయి మనకు తెలుసు. వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి, అర్థమెటిక్ ఆపరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x + y, ఇదేంటి? ఇది ఒక పాలినామియల్, ఓకే? అండ్ దీనికన్నా ముందు కూడా ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు, అవునా? సో 2x + y, ఇందులో వేరియబుల్స్ ఉన్నాయి. x అండ్ y ఆర్ వేరియబుల్స్. 2 ఈజ్ ఏ కాన్స్టెంట్. వేరియబుల్ అంటే ఏంటి? దీని వాల్యూ చేంజ్ అవుతుంది. వేరియబుల్ అంటే దాని వాల్యూ చేంజ్ అవుతుంది, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ x ప్లేస్ లో మీరు ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అవునా? కాన్స్టెంట్ అంటే దీని వాల్యూ చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్ గా ఉంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద నంబర్స్, ఇప్పుడు ఈ 2 తీసుకోండి, ఈ 2 ఈస్ కాల్డ్ ఏ కాన్స్టెంట్, దాని వాల్యూ చేంజ్ అవ్వదు, అవునా? సో దిస్ ఇస్ కాల్డ్ an algebraic expression. సో ఈ algebraic expression పాలినామియల్ ఎప్పుడు అవుతుంది? దీనికి రెండు కండిషన్స్ ఉన్నాయి నాన్న. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఆ వేరియబుల్ యొక్క పవర్ నాన్ నెగిటివ్ ఉండాలి, ఓకే? ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ వేరియబుల్ పవర్ నాన్ నెగిటివ్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే ఆ వేరియబుల్ పవర్ ఇంటిగ్రల్ పవర్ అయి ఉండాలి. నా దీనికి అర్థం ఏంటి? వేరియబుల్ పవర్ నాన్ నెగిటివ్ ఉండాలి అంటే సింపుల్ గా నేను పాజిటివ్ ఉండాలని చెప్పొచ్చు కదా. సో వేరియబుల్ పవర్ చూడండి, 2x⁻y ఉంది, y⁻1 ఉంది, పవర్ పాజిటివ్ ఉండాలి, ఓకే? అండ్ ఆ పవర్ కూడా ఇంటిగ్రల్ పవర్ ఉండాలి. ఇంటిగ్రల్ పవర్ అంటే ఏంటి? మళ్ళీ ఫ్రాక్షన్స్ ఉండకూడదు, ఓకే? సో దీని అర్థం ఏంటంటే నో ఫ్రాక్షన్స్ అండ్ స్క్వేర్ రూట్స్ కానీ ఏ రకమైన రూట్లు కానీ ఉండొద్దు. ఇంటిగ్రల్ పవర్ ఉండాలి, సింపుల్ ఇంటీజర్స్ ఉండాలి, ఓకే? అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2x³ + 3x² y² + 4x⁻−1. ఇది పాలినామియల్ చెప్పండి ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో. ఇట్స్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకు ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్? ఇక్కడ చూడండి, ఈ వేరియబుల్ కి పవర్ -1 ఉంది, ఓకే? ఇట్స్ నెగిటివ్ పవర్. నేను ఏమన్నా పాజిటివ్ పవర్ మాత్రమే ఉండాలని చెప్పాను, నెగిటివ్ పవర్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ పాలినామియల్. క్లియర్ టిల్ హియర్? ఎస్. సో నెక్స్ట్ చూడండి, పాలినామియల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? పాలినామియల్ మీన్స్ మెనీ టర్మ్స్, ఓకే? పాలి అంటే మెనీ, నామియల్ అంటే టర్మ్. సో ఇన్ ఏ పాలినామియల్ యూ హ్యావ్ మెనీ టర్మ్స్, రైట్? అండ్ ఇక్కడ టర్మ్ అన్నాం కదా, టర్మ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకున్నాం, దిస్ ఇస్ నాట్ ఏ పాలినామియల్ అనుకున్నాం కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2x³ + 335x² y³ + 12xy² - 9, ఓకే? సో ఈ ఎగ్జాంపుల్ లో ఒకసారి మీరు చూస్తే, ఈజ్ దిస్ ఎ పాలినామియల్? ఫస్ట్, ఈజ్ దిస్ ఎ పాలినామియల్? ఎస్, ఇట్ ఈస్ ఎ పాలినామియల్. ఎందుకంటే ఈ పవర్స్ చూడండి ఎలా ఉన్నాయో. 3 ఉంది ఇక్కడ వేరియబుల్ కి, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 2 ఉంది, ఇక్కడ ఏం లేదు అంటే ఇది 1 అని అర్థం కదా. సో పవర్స్ అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయి అండ్ ఇంటిగ్రల్ పవర్స్ ఉన్నాయి. సో ఎస్, ఇట్ ఈస్ ఎ పాలినామియల్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద టర్మ్స్ ఇన్ ఏ పాలినామియల్. ఇప్పుడు టర్మ్స్ అంటే ఏంటి అసలు? చూడండి, ఈ 2x³ 35x² y², ఈ వీటిని టర్మ్స్ అంటాం, ఓకే? 2x³ ఒక టర్మ్, 35x² y³ ఒక టర్మ్, 12xy² ఒక టర్మ్, -9 ఒక టర్మ్, ఓకే? సో ఇవి టర్మ్స్ అని అంటున్నాము. ఎలా దీన్ని టర్మ్స్ అని ఐడెంటిఫై చేస్తారు అంటే, ఈ ప్లస్ అండ్ మైనస్ సైన్ ఎక్కడైతే ఉందో చూడండి, దీస్ ప్లస్ అండ్ మైనస్ సైన్స్ సపరేటింగ్ ద టర్మ్స్. అర్థమైందా? సో ఈ ప్లస్ అండ్ మైనస్ సైన్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దీస్ ఆర్ లైక్ వాల్స్ అన్నమాట. ఎక్కడైతే మీకు ప్లస్ మైనస్ సైన్ కనిపిస్తుందో అవి గోడల్ లాగా, ఓకే? సో ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఇదొక రూమ్, ఇదొక రూమ్. అర్థమైందా? సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 టర్మ్స్. సో మన రూమ్స్ ని, ఇంట్లో మన రూమ్స్ ని గోడలు ఎలా అయితే సపరేట్ చేస్తాయో, గివెన్ పాలినామియల్ లో టర్మ్స్ ని ప్లస్ అండ్ మైనస్ సైన్స్ సపరేట్ చేస్తాయి. సో ఎక్కడైతే ప్లస్ అండ్ మైనస్ సైన్స్ ఉన్నాయో, సో ఇది టర్మ్, ఇదొక టర్మ్ అవుతుంది, ఇదొక టర్మ్ అవుతుంది, ఓకే? సిమిలర్లీ ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కదా, సో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇది టర్మ్, ఇది టర్మ్. క్లియర్ ఇక్కడ వరకు? Now let us proceed to the next concept of coefficient. Now what do you understand by coefficient? Coefficient is nothing but ఇప్పుడు ఇది ఒక టర్మ్ అనుకున్నాం కదా, 2x³. ఈ 2x³ కి
ఇక్కడ మనం ఇందాకే నేర్చుకున్నాం, ఈ 2 ని కాన్స్టెంట్ అంటాము, ఈ ఎక్స్ ని ఏమంటాం వేరియబుల్ అంటాం. అవునా? ఈ 3 ఏంటి? ఈ 3 ఇస్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ వేరియబుల్. ఓకే, ఈ 3 ఇస్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ ద వేరియబుల్. ఓకే, సో ఈ వేరియబుల్ కి ఏదైతే కాన్స్టెంట్ ఉందో, ఈ వేరియబుల్ కి ఏదైతే న్యూమరికల్ కాన్స్టెంట్ ఉందో, ఆ న్యూమరికల్ కాన్స్టెంట్ ని మనం కోఎఫిషియంట్ అంటున్నాం. క్లియరా ఇక్కడ వరకు అందరికి? సో ఇక్కడ చూడండి 5x² ఉంది, ఇది x అనేది వేరియబుల్, 5 అనేది కోఎఫిషియంట్. అవునా? సో ఈ న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో, రైట్, ఇది చూడండి, ఈ న్యూమరికల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని కోఎఫిషియంట్ అంటాం. అవునా? ఫ్యాక్టర్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 ఉంది నాన్న, 6 ని 2 3s అని రాయొచ్చు. సో 2 into 3 అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ గా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఈ 2 నంబర్స్ ని ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని అనొచ్చు కదా. సో 2 and 3 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటాం. సిమిలర్ గా ఇప్పుడు ఇది ఉంది చూడండి, -2x ని -2 into x అని రాయొచ్చా. సో దీన్ని కూడా నేను ప్రోడక్ట్ ఆఫ్ 2 థింగ్స్ గా ఎక్స్ప్రెస్ చేశాను. అవునా? సో ఈ -2 ఒక న్యూమరికల్ ఫ్యాక్టర్, ఈ x ఏమో వేరియబుల్ ఫ్యాక్టర్. అవునా? సో ఈ న్యూమరికల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని కోఎఫిషియంట్ అంటాం. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, ఇవన్నీ వేరియబుల్స్ కదా, ఈ వేరియబుల్స్ కి ఇదిగోండి ఒక న్యూమరికల్ అటాచ్ అయి ఉంది కదా. సో ఈ న్యూమరికల్ ని, ఓకే, ఈ నంబర్ ని కోఎఫిషియంట్ అంటారు. క్లియర్ ఇక్కడ వరకు అందరికి? నెక్స్ట్ చూడండి కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం, దాని వాల్యూ చేంజ్ అవ్వదు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ పాలినామియల్ లో -9 ఉంది, ఈ -9 కి వేరియబుల్ ఏదైనా అసోసియేట్ అయ్యి ఉందా? ఏది లేదు. అవునా? ఒకవేళ ఇదిగోండి -2x ఉంది, -2x కి వేరియబుల్ x అసోసియేట్ అయ్యి ఉంది. సో x కి డిఫరెంట్ వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది ఈ మొత్తానికి, x = 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో x వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు ఈ కంప్లీట్ టర్మ్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. కానీ కాన్స్టెంట్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ మీకు వేరియబుల్ అనేది లేదు, ఓన్లీ న్యూమరికల్స్ ఉన్నాయి. సో ఈ న్యూమరికల్ వాల్యూ చేంజ్ అవ్వాలి. సో అలాంటి టర్మ్స్ ని మనం కాన్స్టెంట్స్ అంటాం. అర్థమైనా? సో వేరియబుల్ ఉండకూడదు, రైట్. సో వాటిని కాన్స్టెంట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ నంబర్స్ అన్ని కూడా కాన్స్టెంట్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఇందాక ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 2x³ + 35x² y² + 12x² xy² -9. ఇప్పుడు ఇందులో టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. సో ఇదొక టర్మ్, ఇది కూడా ప్లస్ లో మైనస్ ఉన్న దగ్గర గోడలు లాగా కదా, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సో 4 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 టర్మ్స్ లో కూడా హైయెస్ట్ పవర్ ఏముంది చూడండి, ఈ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ లో పవర్ 3, సెకండ్ టర్మ్ లో x² y². సో x కి 2 ఉంది పవర్, y కి కూడా 2 ఉంది. సో ఈ రెండు యాడ్ చేస్తే హైయెస్ట్ పవర్ ఎంత? 4 వస్తుంది. అండ్ ఇక్కడ x⁻1 ఉంది, y⁻2 ఉంది. సో ఇక్కడ 2 + 1 3 వస్తుంది. అండ్ ఇక్కడ ఏం లేదు పవర్. సో ఏం లేదు పవర్ అంటే ఏంటో మనం చూద్దాము. ఓకే, నెక్స్ట్ చెప్తాను మీకు ఏ పవర్. ఇక్కడ ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు దీని పవర్ ఏమవుతుందో చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు అయితే చూడండి, మీకు ఇక్కడ హైయెస్ట్ ఏది కనిపిస్తుంది? 4 ఇస్ ద హైయెస్ట్ కదా. సో ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో ఆ హైయెస్ట్ పవర్ ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఓకే, ద గ్రేటెస్ట్ పవర్ ఆర్ ద హైయెస్ట్ పవర్ టు విచ్ ద వేరియబుల్ ఇస్ రేజ్డ్. అంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో, ఇక్కడ 3 ఉంది, ఇదిగోండి ఇక్కడ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ కలిపితే ఎంత వచ్చింది? 4. సో దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, x⁻5 + 2x + 3 = y. సో ఇందులో ఇది x⁻1 y⁻1. సో ఉన్న వేరియబుల్స్ ఏంటి? x y. x y లో హైయెస్ట్ ఎవరికి ఉంది? ఇగో దీనికి ఉంది. సో దీన్ని ఏమంటాం? డిగ్రీ ఎంత ఉంది? 5. ఓకే, నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద డిగ్రీ, ఇందాకే చెప్పాను కదా, డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్. సో ఈ హైయెస్ట్ పవర్ బేసిస్ మీద మన పాలినామియల్స్ మనము ఇలా క్లాసిఫై చేయొచ్చు: కాన్స్టెంట్ పాలినామియల్, లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే, కాన్స్టెంట్ అంటే ఏంటి? ఎనీ నంబర్. ఓకే, సో 2 3 5 ఇవన్నీ కాన్స్టెంట్స్ కదా. ఈ కాన్స్టెంట్ ని ఇప్పుడు చూడండి, 2 ని నేను 2 into 1 అని రాయొచ్చా? అవునా? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 into 1 అని x⁻0 అని రాయొచ్చా? We all know law of exponent చదువుకున్నాం కదా, a raised to the power 0 is 1. సో x raised to the power 0 is also 1. సో ఈ 1 అని x⁻0 అని రాయొచ్చా? ఇప్పుడు 2 into x⁻0 ఉంది, ఇందులో వేరియబుల్ x కదా, x పవర్ ఎంత ఉంది? హైయెస్ట్ పవర్ 0. సో ఈ టోటల్ 2x⁻0 దాని డిగ్రీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అవునా? x⁻0 ఉంది కాబట్టి 2 into x⁻0, దీని డిగ్రీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో అదే కదా డిగ్రీ, హైయెస్ట్ పవర్.
ఇప్పుడు 2x పవర్ 0 అంటే 2a కదా. సో 2 యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సిమిలర్ గా మీరు ప్రతి కాన్స్టెంట్ తీసుకుంటే ప్రతి కాన్స్టెంట్ డిగ్రీ కూడా 0నే అవుతుంది, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ 0. ఏ కాన్స్టెంట్ ఇచ్చినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 1 9 5 6 4 8 2 ఇది కాన్స్టెంట్ పాలినామియల్. దీని డిగ్రీ ఎంతో చెప్పండి. సింపుల్ గా ఇట్ ఈస్ 0. ఓకే, now let's proceed. Linear polynomial degree at the 1. Okay, these are the examples. Quadratic polynomial degree is 2. So highest power ఎంత ఉండాలి? 2 ఉండాలి, రైట్? సో ఇది చూడండి అన్న ఒకసారి. x² ప్లస్ 2/7 x ఇది, రైట్? సో ఇది పాలినామియల్, దీని డిగ్రీ 2. ఒకవేళ నాకు ఇట్లాంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, x² ప్లస్ 2/7 x, ఇట్లాంటి క్వశ్చన్ వస్తే ఇది పాలినామియలా కాదు? తొందరగా చెప్పండి చాట్ బాక్స్ లో. కనిపిస్తుందా? ఒక్క నిమిషం. ఇక్కడ రాసాను చూడండి, 2x² ప్లస్ 2/7x అని ఉంది అంటే ఇది పాలినామియల్ అవుతుందా అవ్వదా? దిస్ ఇస్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకు? x² ప్లస్ 2/7 ఇది ఎలా ఉంది? 1/x లా ఉంది కదా. సో 1/x ని x⁻−1 అని రాయొచ్చా? సో ఇక్కడ పవర్ ఏమవుతుంది? వేరియబుల్ ది నెగటివ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఏ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ ఎంత ఉండాలి? 3 ఉంటుంది, రైట్? నెక్స్ట్, so let's talk about the types of polynomials based on the number of terms. Okay, number of terms based చేసుకొని ఎన్ని types of polynomials ఉన్నాయో చూద్దాం. ఓకే, టర్మ్స్ అంటే ఏంటి? ప్లస్ మైనస్ తో సపరేట్ చేస్తున్నాయి కదా, అవునా? రైట్. సో డిపెండింగ్ ఆన్ దాట్ మనం మొనోమియల్, బైనామియల్, ట్రైనామియల్ అండ్ మల్టీనామియల్ అని కూడా అనొచ్చు. ఓకే, డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ దీన్ని మొనోమియల్, ట్రైనామియల్, మొనోమియల్, బైనామియల్, ట్రైనామియల్ అండ్ మల్టీనామియల్ అంటారు. మొనోమియల్ అంటే ఏంటి? మోనో అంటే సింగిల్ కదా, అవునా? మొనోమియల్ అంటే సింగిల్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 5x² సింగిల్ టర్మ్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ బైనామియల్ అంటే బై అంటే 2, అవునా? సో బైనామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 2 టర్మ్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ట్రైనామియల్ అంటే ట్రై అంటే 3. ఓకే, సో ట్రైనామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 3 టర్మ్స్ ఉంటాయి. అండ్ మల్టీనామియల్, మల్టీ అంటే ఏంటి? మల్టీ అంటే మెనీ కదా. సో మల్టీనామియల్ అంటే మెనీ టర్మ్స్ ఉంటాయి. క్లియర్ ఇక్కడ వరకు అందరికి? ఎస్, లెట్స్ ప్రొసీడ్ నౌ. సో ఇక్కడ చూడండి, మొనోమియల్ అంటే సింగిల్ టర్మ్ ఉంది. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 1 2. ఇక్కడ ఇదిగోండి ప్లస్ మైనస్ సపరేట్ చేస్తున్నాయి కదా, 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. దట్ ఇస్ కాల్డ్ ట్రైనామియల్. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్. So let n be a non-negative integer. Okay, an-1 so on. ఇవన్నీ రియల్ నంబర్స్ అయితే అండ్ an నాట్ ఈక్వల్ టు 0 అయితే, ఓకే, an నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనము దీన్ని give me 1 second. అప్పుడు మనము ఆ ఇచ్చిన పాలినామియల్ ని యూ కెన్ సే ఇట్స్ అ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ చూడండి, డెఫినేషన్ చూడండి ఒకసారి. సో f of x ఈక్వల్స్ టు an x power n plus an-1 x power n-1 so on a power 0. This is the general form of a polynomial in degree n. ఓకే, అండ్ ఈ an ఏదైతే ఉందో 0 అవ్వద్దు అని కండిషన్ ఇచ్చాడు. ఎందుకు an 0 అవ్వద్దు? ఏమవుతుంది? an 0 అవుతే ఏమవుతుంది చెప్పండి. ఒకవేళ మీరు an ఇది 0 చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? 0 into x power n plus an-1 into x power n-1 plus so on plus a0. So 0 into x power n అంటే ఇది ఎంత వస్తుంది? 0 వస్తుంది కదా. సో which means 0 వస్తుంది కాబట్టి మీ పాలినామియల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఇప్పుడు హైయెస్ట్ పవర్ ఏంటి? ఎక్స్ది వేరియబుల్ హైయెస్ట్ పవర్ ఏంటి? n-1. కానీ మీకు రావాల్సిన మీరు ఏ పాలినామియల్ రాస్తారు? డిగ్రీ n పాలినామియల్ రాస్తారు. డిగ్రీ n పాలినామియల్ రాసినప్పుడు డిగ్రీ n కదా హైయెస్ట్, కానీ n అనే డిగ్రీ 0 అయిపోతుంది, అవునా? అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ n-1 అవుతుంది. అండ్ అది 0 ఎందుకు అయింది? బికాస్ an ఈక్వల్ టు 0 తీసుకున్నారు కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ an షుడ్ నెవర్ బి ఈక్వల్ టు 0. క్లియర్ అందరికి? నెక్స్ట్ చూడండి, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ క్లాస్ 9 లో కూడా నేర్చుకున్నారు. ఏం లేదు, మీకు ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్ ప్లేస్ లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. సపోజ్ p of x ఈక్వల్స్ టు 2x² - 3 అని ఇచ్చారు.
ఇప్పుడు ఇందులో p ఆఫ్ x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఎంత వస్తుంది 2 ఇంటూ x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే -3. సో 2 ఇంటూ 4 -3 8 -3 అంటే 5 వస్తుంది. ఓకే సో this 5 which you are getting finally substitute చేసినప్పుడు వచ్చిన 5 ని ఏమంటామంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. అండ్ ఎప్పుడు వచ్చిన వాల్యూ when you are substituting x equals to 2. సో దీన్ని ఇంకొంచెం బెటర్ వర్డ్స్ లో పెట్టాలి అంటే the value of the polynomial is nothing but that final value which you are getting after substituting x equals to this value. Okay, clear అందరికి? Now let's talk about zero of a polynomial. Value of a polynomial అర్థమైంది కదా. సపోజ్ p of x ఇచ్చినప్పుడు ఇందులో ఏదైనా సబ్స్టిట్యూట్ చేసినంటే p of a సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ ని వాల్యూ ఆఫ్ పాలినామిల్ అంటారు. నౌ సపోజ్ ఒకవేళ వచ్చిన ఆన్సర్ 0 అయింది అనుకోండి. ఓకే ఇక్కడ చూడండి 5 వచ్చింది. ఎప్పుడు 0 వస్తుందని లేదు కదా, ఏదైనా రావచ్చు. సో ఇక్కడ 5 వచ్చింది. ఒకవేళ వచ్చినప్పుడు ఆన్సర్ 0 అయితే అప్పుడు మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన దాన్ని జీరో ఆఫ్ పాలినామియల్ అంటారు. అర్థమైందా? సో ఏదైనా ఒక ఎక్స్ ప్లేస్ లో ఏదైనా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏదైతే వస్తుందో పాలినామియల్ కి దట్ ఈస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. కానీ ఒకవేళ ఫైనల్ ఆన్సర్ వచ్చేది 0 అయి ఉంటే ఓకే సో మీరు సబ్స్టిట్యూట్ చేస్తున్న ఈ వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నారో ఈ వాల్యూని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. క్లియర్ ఇక్కడ వరకు? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ గురించి చదువుకుందాం. ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జామెట్రికల్ మీనింగ్? జామెట్రికల్ మీనింగ్ అంటే గ్రాఫికల్ గా. ఓకే జామెట్రికల్ మీనింగ్ అంటే గ్రాఫికల్ గా జీరో ఆఫ్ పాలినామియల్ ఎలా కనుక్కుంటారో చూద్దాం. చూడండి. Now if this is a straight line, y is equals to 2x plus 1 ఒక స్ట్రేట్ లైన్ అయితే ఓకే సో దీని 0 ఎలా వస్తుంది? సింపుల్ గా దీన్ని ఈక్వేట్ టు 0 చేయండి. సో x ఈక్వల్ టు -1/2 ఆర్ x is -0.5. ఓకే సో జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఇలా వచ్చింది. అండ్ ఒక లీనియర్ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి చెప్తారా? సింగిల్ జీరో. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి అయితే ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్. క్యూబిక్ పాలినామియల్ కి అయితే మాక్సిమం 3 జీరోస్. అవునా? సో ఇక్కడ ఒక లీనియర్ పాలినామియల్ ఉంది. సో దీనికి ఎన్ని జీరోస్ వస్తే ఒక జీరోని వస్తుంది. అండ్ ఆ జీరో మీకు ఎక్కడ వస్తుంది చూడండి, గ్రాఫ్ గీసిన తర్వాత ఈ గ్రాఫ్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ ని కట్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి దిస్ గ్రాఫ్ ఇస్ కటింగ్ ఎక్స్ యాక్సిస్ అట్ దిస్ పాయింట్. అవునా? సో ఈ పాయింట్ ని మనం ఒకవేళ x,0 అనుకుంటే లేదా ఈ పాయింట్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మనకు తెలుస్తుంది కదా, ఈ పాయింట్ వాల్యూ ఎంత అవుతుంది? -0.5,0 అనుకుంటే సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ -0.5 ఇస్ నథింగ్ బట్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. అవునా? సో దీన్ని నేను ఇంకొకలా స్టేట్ చేస్తా చూడండి. ఇఫ్ యూర్ డ్రాయింగ్ ద గ్రాఫ్ ఆఫ్ ఎనీ పాలినామియల్ అండ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్. ఓకే ఈ గ్రాఫ్ ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్ కి ఇంటర్సెక్ట్ అవుతుందో ఓకే సో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్. ఓకే సో ఇది ఎక్స్ యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ ఇంటర్సెక్ట్ అయిన ఎక్స్ యాక్సిస్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్. ఓకే ఆ ఇంటర్సెక్ట్ అయిన ఈ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ గివ్స్ యూ ద సొల్యూషన్ ఆర్ ద ఐ కెన్ సే ఎస్ జీరో ఆఫ్ దిస్ పర్టికులర్ లీనియర్ పాలినామియల్. నా ఒకవేళ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే ఏంటి? సేమ్ లాజిక్ యూజ్ చేస్తే ఇప్పుడు ఇదిగోండి రెడ్ కలర్ ది గ్రాఫ్ కదా, ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఇదిగోండి ఇదొక పాయింట్ కి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే సో ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ఎక్స్ యాక్సిస్ at 2 points. These are the 2 points. 1 second. ఓకే చూడండి ఇవి 2 పాయింట్స్ కదా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ లో ఈ పాయింట్ ఏంటి? -1,0, ఈ పాయింట్ ఏంటి? 2,0. సో ఈ -1, 2 ఏదైతే ఉందో దాట్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్. క్లియరా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇదిగోండి ఎక్కడ టచ్ అవుతుంది? సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నట్టు? సింగిల్ జీరో ఉన్నట్టు. ఓకే సింగిల్ జీరో ఉన్నట్టు అండ్ ఈక్వల్ జీరోస్ ఉన్నట్టు. రైట్? డబుల్ యాక్షన్ లాగా అనమాట. ఓకే సో ఇది ఇక్కడ జీరో ఏంటి? 1 కదా. సో 1,0 ఇక్కడ ఆన్సర్ ఏంటి? 1 రావాలి. అవునా? సో ఈ 1 కాకుండా ఇక్కడ చూడండి క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మనం ఇంతకుముందే నేర్చుకున్నాం 2 జీరోస్ ఉండాలి అని. అవునా? సో ఒక 0 1 అయితే ఇంకో 0 కూడా 1. అర్థమైందా? నెక్స్ట్ ఇది చూడండి. సో ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ లో మీకు ఎన్ని జీరోస్ కనిపిస్తున్నాయి?
నేనేమన్నానో ఈ పాలినామిల్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వడం కానీ ఇంటర్సెక్ట్ అవ్వడం కానీ జరుగుతుందో అక్కడ పాయింట్ గివ్స్ యూ ద జీరోస్. అవునా? ఇక్కడ మీరు చూస్తే ఈ గ్రాఫ్ అసలు ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వట్లేదు, చాలా దూరం ఉంది. సో అసలు ఇక్కడ ఏమైనా జీరోస్ ఉన్నాయా? సో ఐ కెన్ సే దేర్ ఆర్ అబ్సల్యూట్లీ నో జీరోస్ ఇన్ దిస్ పర్టికులర్ పాలినామియల్. ఓకే, నెక్స్ట్ క్యూబిక్ పాలినామిల్ కి ఇదిగోండి ఇలా ఉంటది గ్రాఫ్. ఓకే, సో ఈ క్యూబిక్ పాలినామిల్ ఇదిగోండి ఇక్కడ కట్ అయింది అండ్ ఇక్కడ కట్ అయింది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో ఇక్కడ కట్ అయింది, ఇక్కడ రైట్. సో ఈ పాయింట్ ఏంటి? -3,0, ఈ పాయింట్ 1,0, ఈ పాయింట్ 2,0, రైట్. సో ఈ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఎక్స్ కోఆర్డినేట్ గివ్స్ యూ ద జీరోస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యూబిక్ పాలినామిల్. అంటే -3, -1, 10 కదా, అది 3, 10 and 3. Okay, so 3, 10 and 3 are the zeros of this particular polynomial. Clear? Let's proceed. And ఈ క్యూబిక్ పాలినామిల్ గ్రాఫ్స్ ఇదిగోండి ఇలా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఒక మోడల్ గ్రాఫ్ అండ్ ఇది ఒక మోడల్ గ్రాఫ్ అండ్ ఇది ఒక మోడల్ గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ లో చూస్తే, సెకండ్ గ్రాఫ్ లో చూస్తే ఓన్లీ 1 month శాలరీ తీసుకుంటున్నట్టు ఉంది ఇక్కడ. ఇది కొంచెం చూడండి, రైట్. సో ఇక్కడ ఇది చూడండి, ఎక్స్ యాక్సిస్ ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఓన్లీ 1 point లా. అవునా? సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నట్టు? ఓన్లీ 1 0. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ ఎన్ని పాయింట్స్ లో ఇంటర్ చేస్తుంది? 1, 2. సో 2 zeros ఉన్నట్టు అర్థం. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే, నేను ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. లీనియర్ పాలినామిల్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? సింగిల్ జీరో ఉంది. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామిల్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక నిమిషం. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 zeros ఉండొచ్చు, లేదా 1 0, లేదా నో జీరో. ఇదిగోండి ఇక్కడ ఇన్ కేస్ లో. సో మాక్సిమం 2 అని రాయొచ్చు, మాక్సిమం 2 zeros ఉంటారు. ఓకే, సో లేదా 1 0 అవుతుంది, లేదా నో జీరో. అండ్ క్యూబిక్ పాలినామిల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఉంటే 3 zeros ఉంటాయి. ఓకే, క్యూబిక్ పాలినామిల్ కాబట్టి 3 zeros ఉంటాయి, లేదా 2 zeros ఉంటాయి, లేదా 1 0 ఉంటుంది. ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0. రైట్, ఇక్కడ వరకు అందరికి క్లియరా? ఓకే, so let's talk about relationship between zeros and coefficients of a polynomial. So quadratic polynomial general form is ax square plus bx plus c. So దీని relationship between zeros and coefficient. Coefficient అంటే ఏంటి? a is a coefficient of x square, b is a coefficient of x and c is a constant. So వీటిని మనం coefficients అంటాం. ఈ coefficients కి zeros కి relation కావాలి అంటాం. ఓకే, సో ఇప్పుడు ఆ zeros ని మనము ఆ జీరోస్ ని ఆల్ఫా అండ్ బీటాగా తీసుకుందాం. ఓకే, సో లెట్ ఆల్ఫా అండ్ బీటా బి ద జీరోస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామిల్. సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ ఎట్లా వెరిఫై చేస్తారంటే, సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కుంటే -b/a రావాలి అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కుంటే c/a రావాలి. ఓకే, దిస్ ఇస్ హౌ యూ వెరిఫై ద జీరోస్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామిల్. అండ్ సపోజ్ మీకు ఒకవేళ క్యూబిక్ పాలినామిల్ ఇచ్చారే అనుకోండి, x² + bx, ax³ + bx² + cx + d. సో ఇక్కడ చూడండి, జీరోస్ ఏమవుతాయి? జీరోస్ వచ్చి ఆల్ఫా, బీటా, గామా అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో 3 zeros ఉండొచ్చు కదా. సో 3 zeros ని ఆల్ఫా, బీటా, గామా అని నేమ్ చేస్తున్నాం. అండ్ సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కనుక్కుంటే -b/a, సేమ్ ఇంతకు ముందు వచ్చినదే వస్తుంది. సమ్ ఆఫ్ జీరోస్ -b/a. Next, product of zeros taken 2 at a time. Okay, so alpha beta plus beta gamma plus gamma alpha. So 2 zeros taken 2 at a time. Product of 2 zeros taken 2 at a time and we are adding it up. Okay, so alpha, beta, gamma ఈ మూడు ఉన్నాయి. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ ని ఈ రెండింటి ప్రోడక్ట్ కి యాడ్ చేయడం. సిమిలర్లీ ఇది కూడా. ఓకే, సో దీని ఆన్సర్ ఎంతంటే c/a. ఇదిగోండి నెక్స్ట్ స్టెప్ c/a ఉంది కదా, ఇక్కడ c/a. అండ్ నెక్స్ట్ ఏముందన్న ఆల్ఫా, బీటా, గామా. 1 second here. Yes. And next ఏముంది? ఆల్ఫా, బీటా, గామా. సో లెట్స్ టేక్ ప్రోడక్ట్ ఆల్ఫా, బీటా, గామా. ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద జీరోస్ ఏమవుతుంది? చూడండి, b/a అయిపోయింది, c/a అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకటే మిగిలిందిగా d. సో దీన్ని మనం -d/a అని రాసుకుందాం. ఓకే, సో ఒక మైనస్ వస్తుంది, నెక్స్ట్ ప్లస్ వస్తుంది, నెక్స్ట్ మైనస్ వస్తుంది. దీని నెక్స్ట్ డివిజన్ అల్గోరిథం ఆఫ్ పాలినామిల్స్ ఉంది, కానీ అది డిలీటెడ్ సిలబస్ మీకు. ఓకే, సో నేను దాని డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేను. Okay, so let's proceed to the questions now. The zeros of a polynomial shown in the figure.
సో ఇక్కడ పాలినామియల్ ఇచ్చాడు, దీని జీరోస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫిగర్ ఎలా ఉంది అంటే ఇదిగోండి. ఈ పాయింట్ వచ్చేసి -2, 0 అండ్ ఈ పాయింట్ వచ్చేసి -2, 0. సో దీని జీరోస్ అడుగుతున్నాడు. ఈ గ్రాఫ్ జీరోస్ అంటే ఎలా వస్తాయి మీకు ఇందాకే చెప్పాను కదా, ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్. సో ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీద ఇదిగోండి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ గ్రాఫ్ పాయింట్ ఏది, ఈ రెండే కదా, అవునా. సో దీని ఎక్స్ కోఆర్డినేట్ అంటే -2, దీని ఎక్స్ కోఆర్డినేట్ అంటే 2. వీళ్ళే నా జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఓకే, సో ఆప్షన్స్ ఇస్తాను, మార్క్ చేసాను ఫాస్ట్ గా. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా ఏమేమి ఉంటాయి, -2 and 2. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద జీరో ఆఫ్ ఏ పాలినామియల్ 3x + 1. సింపుల్ క్వశ్చన్ ఇది, ఆల్రెడీ క్లాస్ 9 లో నేర్చుకున్నారు. 3x - 1 ఒక లీనియర్ పాలినామియల్, అవునా. సో లీనియర్ పాలినామియల్ జీరో కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, 3x - 1 = 0 చేసేయాలి. ఓకే, ఆ ఇచ్చిన లీనియర్ పాలినామియల్ ఈక్వల్ టు 0 చేసేస్తే x = 1/3 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, if alpha and beta are the roots of 5x² + 5x + 6, then 1 + alpha 1 + beta అడుగుతున్నాడు. ఓకే, ఆల్ఫా బీటా రూట్స్ అయితే 1 + alpha × 1 + beta ఎంత, -4/3, 3/5, 6/5 లేకపోతే -6/5. ఓకే, సో ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి చూడండి, 5x² + 5x + 6. ఇది మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్, అవునా. సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ అంటే ఏంటి, x² కోఎఫిషియంట్, b అంటే x కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్, అవునా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, 1 + alpha × 1 + beta వాల్యూ, దట్ ఈస్ ఈక్వల్స్ టు దీన్ని క్రాస్ మల్టిప్లై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మల్టిప్లై చేయండి. సో 1 × 1 + beta వస్తుంది. ఓకే, సో 1 into ఇది మొత్తం నౌ ప్లస్ ఆల్ఫా ఇంటూ అగైన్ 1 + beta. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 × 1 is 1 + beta ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి 1 ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటేనా, ప్లస్ ఆల్ఫా బీటా. సో విచ్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, మీకు ఆల్రెడీ పాలినామియల్ ఇచ్చారు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ -b/a, that is equal to -b value 5/5, that is -1 వస్తుంది. అండ్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత, c/a, అవునా. సో c ఎంత 6/a ఎంత 5. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 - 1 + 6/5 or that is equals to 5 LCM తీసుకుంటే LCM అవసరం చూడండి, 1 - 1 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతుంది. సో 6/5 మిగులుతుంది. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 4 is one of the zeros of this polynomial p of x. p of x ఇచ్చారు, 4 is one of the zeros అంటున్నారు. సో k వాల్యూ ఏంటో కనుక్కోండి. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ డెఫినేషన్ నేర్చుకున్నాం కదా మనం, అవునా. సో దాన్ని బట్టి k వాల్యూ కనుక్కోండి. సో ఆప్షన్స్ ఆర్ 1 - 1 2 and -2. p of x వాల్యూ x² + kx - 8 ఇచ్చారు. 4 is a zero of this polynomial అంటున్నాడు. అంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏం చెప్పాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ 0 రావాలి, అవునా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 4² + k × 4 -8 = 0. సో 16 + 4k -8 is 0. 16 - 8 ఎంత, 8 కదా, 8 + 4k is 0 or 8 is equal to -4k అయి ఉండొచ్చు. ఓకే, 8 = -4k అవుతుంది. అండ్ k వాల్యూ ఎంత, 8/-4. సో k వాల్యూ -2 వస్తుంది. ఓకే, సో -2 ఎక్కడ ఆప్షన్, ఏ ఆప్షన్, డి ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ దెన్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి. వెరీ సింపుల్ క్వశ్చన్, యాజ్ ఏ టోల్ ఇవన్నీ లెవెల్ 1 క్వశ్చన్స్ కాబట్టి సో పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఉండవు. దీంట్లో కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్ గా చూసి మార్క్ చేసే క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో
your options are these. ఆల్ఫా ప్లస్ బీటా కావాలి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏనే కదా. సో ఇందులోంచి ఒకసారి ఏ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, బి అనేది ఎక్స్ కోఎఫిషియంట్ 6, సి అనేది కాన్స్టెంట్ 5. సో మైనస్ బి బై ఏ అంటే వాల్యూ ఎంత వస్తుంది చూడండి. మైనస్ బి బై ఏ అంటే వాల్యూ మైనస్ ఆఫ్ బి అంటే 6 బై ఏ అంటే 1. సో మైనస్ 6 వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ మైనస్ 6. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ రూట్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. వెరీ సింపుల్ క్వశ్చన్, కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, సో ఆప్షన్స్ ఆర్ రూట్ 2, 2, 1 అండ్ నన్. వెరీ సింపుల్, ఒకసారి చూడండి. రూట్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ రూట్ 2 ఉంది కాబట్టి రూట్ 2 ఏ పవర్ అనుకుంటారు. మీకు వేరియబుల్ కి ఉన్న పవర్ హైయెస్ట్ పవర్ డిగ్రీ అవుతుంది. ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. రెండిట్లో హైయెస్ట్ అయితే 2. సో 2 అనేది డిగ్రీ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్, a quadratic polynomial the sum of 4 zeros is 0 and 1 zero is 4. సో ఇక్కడ ఒకసారి చూడండి. Quadratic polynomial whose sum of zeros is 0 and one polynomial and product is 4. సో ఇవి ఆప్షన్స్. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఏం కనుక్కోవాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. ఆ పాలినామియల్ ఎలా ఉండాలంటే సమ్ ఆఫ్ జీరోస్, అంటే సపోజ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్, వాటి సమ్ ఎలా ఉండాలి, 0 అవ్వాలి. అంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా అయినా. ఓకే, అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ 1 0 is -4. ఓకే, సమ్ ఆఫ్ 2 zeros is 0 and 1 0 -4. అంటే సపోజ్ ఆల్ఫా ఈక్వల్ టు -4 అని తీసుకున్నాం. సో బీటా ఏమవుతుంది, -4 అవుతుంది. సారీ, ఆల్ఫా ఈక్వల్ టు 4 అని తీసుకుంటే బీటా ఏమవుతుంది, -4 అవుతుంది. అవునా, ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ 0 అని ఇచ్చారు. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ 0. ఈ రెండింటిలోంచి ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా అని వస్తుంది. అండ్ 1 0 is 4 అని ఇచ్చారు. అంటే ఒకవేళ ఆల్ఫా 4 తీసుకుంటే బీటా ఏమవుతుంది, -4 అవుతుంది. ఇప్పుడు మీరు ఏం ఫార్మ్ చేయాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్మ్ చేయాలి. దీని ఫార్ములా కూడా చెప్తాం వినండి. సో క్వాడ్రాటిక్ ఫార్ములా ఫార్మ్ చేయండి. ఇంకా మీకు కావాల్సింది ఏంటంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్మ్ చేయడానికి ఫార్ములా. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా into x plus alpha beta. ఓకే, సో అంటే నాకు ఏం కావాలి, ఈక్వేషన్ ఫార్మ్ చేయడానికి, పాలినామియల్ ఫార్మ్ చేయడానికి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కావాలి. అవునా, సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది, ఆల్రెడీ ఇచ్చారు 0 అని. 4 -4 కూడా 0 అవుతుంది. అండ్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 4 ఇంటూ -4 -16 అవుతుంది. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0x -16, ఆల్ఫా బీటా 16 కదా. సో దీన్ని k x స్క్వేర్ -16 అని రాయొచ్చు. టేకింగ్ k ఈక్వల్ టు 1. k ఈక్వల్ టు 1 తీసుకుంటే ఆప్షన్ ఏంటి, x స్క్వేర్ -16. నా సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఓకే, సో సింపుల్ గా ఆల్ఫా ప్లస్ బీటా అడుగుతున్నాడు, చేయండి. అండ్ ఇచ్చిన పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్, అది మర్చిపోవద్దు. ఓకే, సో యువర్ ఆప్షన్స్ ఆర్ -2, 2, 1 and 4. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత, మైనస్ బి బై ఏ అని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. అది క్యూబిక్ అయినా అవనివ్వండి, క్వాడ్రాటిక్ అయినా అవనివ్వండి. అవునా, ఒక్క నిమిషం నాన్న. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇందులోంచి ఏ వాల్యూ 1, బి -2, సి is again 3 and d is -4. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు బి ఎంత, -2. సో మైనస్ ఆఫ్ -2 డివైడెడ్ బై ఏ ఎంత, 1. సో ఆన్సర్ ఎంత, 2 వస్తుంది. So option D is correct. Next question, the number of zeros of the polynomial whose graph is given below. So ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చాను నాన్న, ఈ గ్రాఫ్ లోంచి నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి మీరు. ఇది గ్రాఫ్. సో ఎన్ని జీరోస్ ఉన్నాయో కనుక్కోవాలి. 0 1 2 3 ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ ని ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్. ఓకే, సో ఇంకొక ఫిగర్.
సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చెప్పండి. 0 1 2 3. ఓకే, ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి. ఎన్నిసార్లు కట్ చేస్తుంది గ్రాఫ్ ని? 1 టైం, 2 టైం, 3 టైమ్స్. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. యాజ్ సింపుల్ గా, సో సింపుల్. Now alpha plus beta are the zeros of this particular polynomial and alpha beta ఎంత? ఇది కూడా చాలా డైరెక్ట్ క్వశ్చన్. సో ఈ చాప్టర్ లో లెవెల్ 1 క్వశ్చన్స్ చాలా సింపుల్ గా డైరెక్ట్ గా ఉన్నాయి. 1/3 minus 1/3, 4/3 minus 4/3. ఓకే, సో ఇందులోంచి a is equals to 3, x square coefficient, b is x coefficient, c is constant. అవునా, సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ is c by a. c అంటే minus 4 by a అంటే 3. ఓకే, సో minus 4 by 3 అంటే ఆప్షన్ D is correct. నెక్స్ట్ క్వశ్చన్, if p of x is this, p of x ఎంత ఇచ్చారు? 5x power minus 7. అవునా, ఒక నిమిషం నాన్న. p of x ఇలా ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? p of x is 5x power minus 7 minus 6x cube plus 7x minus minus 6. Then the degree of this polynomial is, direct question మళ్ళీ ఏం అడుగుతున్నా? degree of the polynomial 0 1 5 7. highest power ఏంటి చూడండి. highest power ఎవరికి ఉంది? 7 ఉంది. సో degree will be 7. okay, next question, the sum of zeros of this polynomial. sum of zeros అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోమంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ మైనస్ బీ బై. కనుక్కొని చెప్పండి ఆన్సర్ క్విక్ గా. yes, so your options are 7 minus 7 10 minus 10. sum of zeros అంటే minus b by a. సో ఇక్కడ a 1, b 7, c 10. సో minus b అంటే 7 by a అంటే 1. సో minus 7 is the correct option. next question, if p of x is, p of x వాల్యూ ఇచ్చారు, p of 2 కనుక్కోవాలి. అగైన్ వెరీ ఈజీ క్వశ్చన్. ఆల్రెడీ మన వాల్యూ ఆఫ్ పాలినామిల్ ఎలా కనుక్కోవాలో చెప్పాను కదా మీకు. సో ఆప్షన్స్ ఆర్ 2 9 0 minus 5. ఫాస్ట్ గా చేయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి. సో ఎస్, p of x వాల్యూ ఇచ్చారు మనకి 2x square plus 3x minus 5. p of 2 కనుక్కోమంటున్నారంటే ఇందులో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 into 2x square, x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 into 2 minus 5. So you'll get it as 2 into 4. 2 4s are 8 plus 3 2s are 6 equals to 5. So దీన్ని ఒకసారి చూడండి. సారీ మైనస్ 5 కదా ఇది. సో 8 plus 6 minus 5 అంటే ఎంత వస్తుంది? 14 minus 5 అంటే 9 వస్తుంది. సో p of 2 ఎంత? 9. నెక్స్ట్, if p of x is 3x minus k and p of 1 is 0, then k వాల్యూ ఎంత? your options 3 minus 3 minus 1 plus 1. So p of x is 3x minus k and p of 1 ఎంత అంటే 0 అంటే. p of 1 అంటే ఏంటి? ఇక్కడ ఈ x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం చేస్తే ఎంత వస్తుందంటే 0 వస్తుంది. సో 3 minus k is 0, k equal to simple 3. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇవన్నీ లెవెల్ 1 క్వశ్చన్స్ నాన్న, చాలా ఈజీగానే ఉంటాయి. లెవెల్ 2 రేపు చేద్దాం. ఓకే, సో quadratic polynomial whose zeros are, zeros ఇచ్చారు, దీని quadratic polynomial కనుక్కోమంటున్నారు. ఓకే, 2 and 3 are the zeros of this particular quadratic polynomial. ఓకే, so the quadratic polynomial, one second, yes, your options are x square minus 5x minus 6, x square plus 5x minus 6. ఈ ఫార్ములా చెప్పండి, గుర్తుందా? ఎంతమందికి ఇందాకే చెప్పాను. k into in formula ఏమంటున్నాం? k into x square minus sum of the zeros into x plus product of the zeros కదా. సో that is equal to k into x square minus sum of the zeros ఏంటి చూడండి. 2 and 3 are the zeros కదా. సో sum అంటే యాడ్ చేస్తే 2 plus 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? నాకు 5 వస్తుంది. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ 5x ప్లస్ 2 into 3 చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. అవునా? అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే k ఈక్వల్ టు 1 తీసుకుంటే మీకు ఫైనల్ గా x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 వస్తుంది. ఓకే, x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద జీరో ఆఫ్ ద లీనియర్ పాలినామిల్ px ప్లస్ q. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. px ప్లస్ q లీనియర్ పాలినామిల్ అంటే అది ఈక్వల్ టు 0 చేస్తారు కదా, 0 కావాలి అంటే.
అవునా? ఒక మోడల్ ప్రాబ్లం ఆల్రెడీ చేసాం మనం ఇవాళ సెషన్ లో, గుర్తుందా? సో పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0 అని చేసినప్పుడు మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? పి బై క్యూఆ, మైనస్ పి బై క్యూఆ, మైనస్ క్యూ బై పిఆ, ఆర్ క్యూ బై పిఆ? చూడండి, సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ బై పి అని వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ఓకే. సో అగైన్ ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పాలినామియల్ విత్ ఓన్లీ 1 0? ఒక్కటే 0 ఉన్న పాలినామియల్ ఏది? ఆప్షన్స్ ఇస్తా, ఐడెంటిఫై చేయండి. P of x is equals to 2x square minus 3x plus 4. P of x is equals to x square minus 2x plus 1. P of x is equals to 2x plus 3 and P of x equals to 5. Equal to 5. Okay, ఇందులో 1 0 ఉండే పాలినామియల్ ఏది? 1 0 ఏ పాలినామియల్ కు ఉంటుంది నాన్న? లీనియర్ పాలినామియల్ కు ఉంటుంది. క్వాడ్రాటిక్ అంటే ఈ రెండు క్వాడ్రాటిక్ చూడండి. క్వాడ్రాటిక్ ఏమంటే 2 zeros ఉంటాయి కదా. కాన్స్టెంట్ పాలినామియల్ ఇది, దీనికి జీరోనే ఉండదు. ఇది చూడండి, దీనికి మాత్రమే సింగిల్ జీరో ఉంటుంది, అవునా? సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, రైట్? సో ఐ హోప్ ద సెషన్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ అండ్ యూస్ఫుల్ ఫర్ యూ, రైట్? సో క్వశ్చన్స్ అన్ని ఎలా అనిపించాయి, యూస్ఫుల్ ఉన్నాయని నాకు చెప్పండి. అండ్ ఆల్సో ఐ మీట్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ సెషన్ విత్ లెవెల్ 2 ప్రాబ్లమ్స్. ఓకేనా మేడం? ఓకే, అండ్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయ్యా అనుకుంటున్నా. లెవెల్ 2 ప్రాబ్లమ్స్ రేపు కలుస్తాం మిమ్మల్ని. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోకండి. మాక్ టెస్ట్ కూడా రేపు ఉంటుంది లెవెల్ 2 ప్రాబ్లమ్స్ తో పాటు. ఓకే, సో టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. నోట్స్ కూడా చాప్టర్ 1 2 నోట్స్ కూడా మాక్సిమం వల్ల మీకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేసేస్తాను, మీరు చదువుకోవచ్చు, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూర్ న్యూ, డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇది అందరికీ షేర్ చేయండి సో దాట్ ఎక్కువ మందికి ఈ సిరీస్ యూస్ఫుల్ అవుతుంది. టీఎస్ వాళ్ళకి చాలా మంచిగా ఆన్సర్ వచ్చాయి నాన్న. సో అలాగే మీకు కూడా రావాలని నేను కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి. కోచింగ్ అసలే లేదు ఎవరికి. సో ఈ సిరీస్ ఎంతో కొంత అందరికి హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా, రైట్? అండ్ డూ లైక్ ద వీడియో అండ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో ఈ సిరీస్ మీకు ఎంత యూస్ఫుల్ అవుతుంది అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ అండ్ ప్రిపేర్ వెల్.